లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీ కేబినెట్లో చేర్పులే కాదు మార్పులు కూడా ఉంటాయా? మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఎవరిని తప్పిస్తారు? అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలోనే మార్పులు చేర్పులపై ఎందుకు చర్చ మొదలైంది? కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పరంగా అంత జరగరాని తప్పులు జరిగిపోయాయా? కేబినెట్లో ఖాళీగా ఉన్న మంత్రి పదవి జనసేన కోటాలో నాగబాబుకి ఫిక్స్ అయింది. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించేటప్పుడే సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారు. దానికి సంబంధించి తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. అప్పుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చ మొదలైంది. పార్టీలో సీనియర్లను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. పార్టీ భవిష్యత్ అవసరాల కోసం కొత్త తరానికి పెద్దపీట వేశారు. అయితే మొదటిసారి కేబినెట్ బెర్తులు దక్కించుకున్న వారిలో కొందరిపై నెగటివ్ టాక్ మొదలైంది. దాంతో అతి త్వరలోనే కొందరు మంత్రులు మాజీలవుతారన్న అంశం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రివర్గంలో చేర్పుల విషయానికొస్తే జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటారనే క్లారిటీ ఉంది. కేబినెట్ విస్తరణ ఎప్పుడనే అంశం మీద స్పష్టత లేదు. కానీ స్వయంగా చంద్రబాబు పేరు మీద అధికారికంగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీదే ప్రకటన విడుదలైంది కాబట్టి కేబినెట్లో నాగబాబు చేరిక ఖాయమే. ప్రస్తుతానికి ఈ విషయంలో వేరే ఆలోచనలకు తావులేదు. అయితే చర్చంతా కేబినెట్లో మార్పుల మీదే జరుగుతోంది. వేటుపడే మంత్రుల జాబితాలో రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారథి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో ఉన్న వారిలో కొందరిని తప్పించడం సామాజిక సమీకరణాల ప్రకారం చూస్తుంటే కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈయన్ను కేబినెట్లో నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని చూస్తే సుభాష్ ను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదని చెప్పాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి సుభాష్ కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సామాజిక వర్గం నుంచి పితాని సత్యనారాయణ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న జూనియర్లను, యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సుభాష్ కి అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లను నమోదు చేయించడంలో విఫలమయ్యారు. పార్టీ నిర్దేశించిన టార్గెట్ ను సుభాష్ రీచ్ అవ్వకపోవడంతో చంద్రబాబు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారట. దానికి సంబంధించి లీక్ అయిన ఆడియో వైరల్ అయింది. వైసీపీ కార్యకర్తగా ఉంటూ టీడీపీ ఎమ్మెల్యే అయి ఆ తరువాత అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యారు వాసంశెట్టి సుభాష్. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. తరువాత రామచంద్రపురం టికెట్ దక్కించుకుని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది. అలా సుభాష్ పొలిటికల్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అదృష్టం తన తలుపు తట్టినట్లే ప్రతి పనిలో ఆయనకు ఇబ్బందులు తప్పటం లేదట. ఏదో ఒక రూపంలో చిక్కులు, చివాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక వివాదానికి దారితీస్తూనే ఉందట. అటు అధిష్టానం నుంచి ఇటు క్షేత్రస్థాయిలో తన సామాజిక వర్గం నుంచి ఆయనపై వ్యతిరేకత చాప కింద నీరులా వ్యాపిస్తోందట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉండటం, వారికి కాకుండా సుభాష్ కు మంత్రి పదవి ఇవ్వటం ఆ జిల్లాలో ఎవరికీ నచ్చలేదు. దీంతో కేబినెట్ షఫ్లింగ్ జరిగితే సుభాష్ ను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. సుభాష్ ను తప్పించడం అంటూ జరిగితే పితానికి ఛాన్స్ ఖాయమంటున్నారు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జూనియర్లకు అవకాశం ఇచ్చి చూడాలన్న థియరీ ప్రకారం సుభాష్ ను తప్పించే అవకాశాలు దాదాపు లేవనే చర్చ జరుగుతోంది. ఇక మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించి కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాంప్రసాద్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మంత్రివర్గంలో అతి తక్కువ కాలంలో ఎక్కువగా బద్నామైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాంప్రసాద్ రెడ్డి పేషీలో జరిగే వ్యవహారాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ కన్నేసిందని, ఏసీబీ కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాంప్రసాద్ రెడ్డిని తప్పిస్తే ఆ స్థానాన్ని మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నా అదే జిల్లా నుంచి ఆనమున్నారు కాబట్టి సోమిరెడ్డికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో చూడాలి. ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు తెరపైకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. వాస్తవానికి కేబినెట్ లో కిషోర్ కుమార్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ కిషోర్ కుమార్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లింది అధిష్టానం. అలాగే కడప జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన మాధవిరెడ్డి పేరును పరిశీలించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతున్న వారిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేరు ఉంది. కొండపల్లి శ్రీనివాస్ పేరు తెర మీదకు రావటానికి కారణం లేకపోలేదు. విశాఖ ఎయిర్పోర్టులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురుభక్తిని చాటుకుంటూ బొత్స కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన టీడీపీలో అందరికీ టార్గెట్ అవుతున్నారు. బొత్సను ఓడించిన సీనియర్ నేత తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బొత్సను గురువుగా చెప్తూ ఆయన కాళ్లు మొక్కుతారా అని తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒకవేళ కొండపల్లిని తప్పిస్తే కళా వెంకట్రావుకే మంత్రి పదవి దక్కుతుందంటున్నారు. అందుకే కొండపల్లి సడన్ గా డ్యామేజ్ కంట్రోల్ పనులు మొదలుపెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఉత్తరాంధ్ర గజదొంగ బొత్స అని ఫైర్ అవుతున్నారు. విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళు ఎవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన 40 సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు, ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం. ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా ఈరోజు పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తాలూకా కేడర్తో మమేకమై పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తాలూకు ఇదని చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా పార్థసారథి వ్యవహారం గురించి కీలకమైన చర్చ జరుగుతోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ పార్థసారథికి మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్లు పార్థసారథి పార్టీలో బాగా డ్యామేజ్ అయ్యారు. వైసీపీ మాజీ మంత్రి జోగు రమేష్ తో కలిసి ఒకే జీప్లో ర్యాలీలో పాల్గొని అబాసుపాలయ్యారు. దాంతో పార్థసారథిని తప్పించి పల్లా శ్రీనివాస్ ను కేబినెట్ లో చేర్చుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్ పై చంద్రబాబు, లోకేష్ స్పందించిన తీరు చూస్తుంటే పార్థసారథి వికెట్ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాతావరణం కనిపిస్తోంది. అదలా ఉంటే అసలు ఇంత తక్కువ కాలంలో మంత్రివర్గం నుంచి ఎవరినైనా ఎందుకు తప్పిస్తారు అనేది చూడాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచింది. ఈ 6 నెలల కాలంలో మంత్రులుగా వాళ్లకు అప్పగించిన బాధ్యతలేంటి? వాళ్లు నెరవేర్చలేకపోయిందేంటి? అసలు ఇంత త్వరగా మంత్రివర్గంలో మార్పులు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్టవదా అని అభిప్రాయము కొందరిలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో కేబినెట్లో చేర్పులకే తప్ప మార్పులకు ఆస్కారం ఉండదని అంటున్నారు. కేబినెట్లో ఓ సీట్ ఖాళీ ఉంది కాబట్టి, నాగబాబుకు హామీ ఇచ్చారు కాబట్టి అక్కడికే పరిమితమవుతారనే వాళ్లు లేకపోలేదు. ఏదేమైనా అతి తక్కువ కాలంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఈ స్థాయిలో చర్చ జరగటం గతంలో ఎప్పుడూ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.